పార్లమెంట్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేరా బాలకృష్ణన్, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాల సంఘాల జేఏసీ నాయకులు చెరుకు రామచంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళన చేపడుతున్న మాల సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి వర్గం పార్లమెంట్ సభ్యుల ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అమిత్ షాను రక్షించుకుంటూ దళితుల పట్ల బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. దళితులను విడతీసి రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులను ప్రజాక్షేత్రంలో ఎండకడతామని ఫైర్ అయ్యారు. అరెస్టైన మాల సంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాలలను అణచివేస్తుందన్నారు. బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలకు మూల్యం చెల్లించక తప్పదన్నారు. జై భీమ్. ఈ రోజు మేమందరం కూడా హైదరాబాద్ నగరంలోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ కాబడి నిర్బంధించబడి ఉన్నాం. ఎందుకంటే మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిండు పార్లమెంట్ సభలో మరి కేంద్ర హోం మంత్రి మనువాద అమిత్ షా గారు మరి ఆయనను అంబేద్కర్ అవమానపరిచినందుకు 15 రోజులుగా జరిగింది. కనీసం ఈ రోజు సారీ చెప్తారో రేపు సారీ చెప్తారో అని చెప్పి దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితులు ఎదురు చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళు మదవెక్కినట్టు ఉండి మనువాదులుగా ఉండి దేశంలో దళితులు అంటే చిన్న చూపు చూస్తూ మరి అందరినీ కూడా మరి తక్కువ అంచనా వేస్తూ మరి ఇప్పటి వరకు కూడా క్షమాపణ చెప్పినటువంటి పాపాన పోలేదు అమిత్ షా గారు. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు దళితులకు ఏం ముఖం పెట్టుకొని ఇలా మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారో కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. అయ్యా మీరు అమిత్ షా మాటలు కట్టుబడి ఉన్నారా? అమిత్ షాను బర్తరఫ్ చేస్తారా? తేల్చి చెప్పాల్సిందిగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి ముక్త కంఠంతో. మరి ఇలా 15 రోజులుగా జరిగినందుకు మేమందరం కూడా బాధతోని మరి ఆవేదనతోని మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాలన్నీ కూడా మరి ఇలా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. వందలాది మంది మా మాల సంఘాల నాయకులు దానికి పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీసులతో నిర్బంధించబడి మరి అందరినీ కూడా గొర్రెలను తీసుకొచ్చి మా వాళ్ళందరినీ కూడా కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో, బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినారు ఉదయం నుంచి. మేము అడుగుతా ఉన్నాం, మీ నిర్బంధించిన బాధ లేదు, మమ్మల్ని షూట్ చేసిన బాధ లేదు, కానీ మా దేవుడు అంబేద్కర్ అవమానపరిచినటువంటి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మేము చేస్తున్నది కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడం. అరెస్టు చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు అమిత్ షా గారిని సమర్థిస్తా ఉన్నారా, వ్యతిరేకిస్తా ఉన్నారా? దీన్ని బట్టి మరి దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా మీ వైపు చూస్తా ఉన్నారు. మీ వైఖరి ఏందో చెప్పమని అడుగుతా ఉన్నాం. అంతేగాని మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేస్తే ఒకరోజు అరెస్ట్ చేస్తారు, 2 రోజులు అరెస్ట్ చేస్తారు, వారం రోజులు అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని మరి జైల్లో పడేస్తా ఉండొచ్చు. కానీ అన్నిటికీ సిద్ధం. అంబేద్కర్ అవమానపరిచినటువంటి వాడిని వెంటనే బేషరతుగా మరి క్షమాపణ చెప్పకపోతే, బర్తరఫ్ చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరూ కూడా రేపటి నుంచి కార్యాచరణ రూపొందిస్తాం. మరి బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగనివ్వమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా మీరు కూడా చెప్పాలి. ఈ వైఖరిని మరి కేంద్ర మంత్రి వైఖరిని మీరు సమర్థిస్తా ఉన్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇలా రాష్ట్ర ప్రజలు మీ వైపు చూస్తా ఉన్నారు. నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈ రోజు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం మీద మరి ప్రమాణం చేసి ఈ రోజు హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భము. మరి ఈ రోజు అంబేద్కర్ గారిని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించడం జరిగింది అమిత్ షా గారు. మరి వారి యొక్క మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి నడ్డా గారు, అదే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు మరి అమిత్ షా గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి, సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు భారత రాజ్యాంగం లేకపోతే నీ యొక్క స్థితిగతులు ఎలా ఉండవు, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మేము అమిత్ షా గారిని కోరుతా ఉన్నాం. ఈ రోజు 142 కోట్ల ప్రజలను
అవమానపరిచే విధంగా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని, మరి 142 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అమిత్ షా గారిని. ఈ రోజు అమిత్ షా గారిని వెనుక వేసుకొని వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ వైఖరిని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మీరు తెచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు చూసుకోండి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మీరు తెచ్చిన చట్టాల్లో ఉంది. కాబట్టి ఈ రోజు మరి అమిత్ షా మీద క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.